కాకాకి ఎందుకు కోపం వచ్చింది? ఏం లేదు అంటూనే గరం గరం ఎందుకయ్యారు? ఎన్నికలకు ముందు అంతా తన దగ్గరకు వచ్చారు. కానీ ఇప్పుడు కనీసం సమస్యలు చెప్పుకుందాం అంటే కూడా వినేవాళ్లు లేరా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదా? పాత ప్రభుత్వం పోకడల్నే అనుసరిస్తున్నారా? ఇంతకీ కాకా ఎందుకంత ఆగ్రహంతో రగిలిపోతున్నారు? కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుపై హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలు, రాజ్ భవన్ ముందు ధర్నాల్లాంటి అంశాలలో హనుమంతరావుపై కేసులు నమోదయ్యాయి. గడిచిన వారం రోజులుగా 20 కేసుల్లో కోర్టులకు హాజరవ్వాలంటూ వీహెచ్కు నోటీసులొచ్చాయట. దీంతో తమ సర్కార్లోనే నోటీసులు రావడం ఏంటని ఒకంత ఆగ్రహానికి గురయ్యారట. కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని ఎత్తేయాలి కదా అన్నది హనుమంతరావు ఆవేదనట. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నాయకులంతా ఆయన దగ్గరకు వెళ్లి సలహాలు సూచనలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలను కూడా అప్పగించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరికి వారు అభ్యర్థుల్ని ప్రకటించేశారు. పార్టీలో చేరికల అంశం కూడా కనీసం సమాచారం ఇవ్వలేదు అనేది అలకకు మరో కారణం. తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఆ సీటు విషయంలో కూడా ఇప్పటి వరకు తమతో పార్టీ పెద్దలు కనీసం అభిప్రాయాన్ని కూడా తీసుకోకపోవడంతో వీహెచ్ ఆగ్రహానికి గురయ్యారట. ఇలా వరుసగా తనకు పార్టీలో అవమానం జరుగుతోందన్న ఫీలింగ్ లో ఉన్నారట. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీకి చెప్పడానికి హనుమంతరావు ప్రయత్నం చేశారట. ఫోన్ చేసినా ఇన్ఛార్జి స్పందించడం లేదట. దీంతో పార్టీలో సీనియర్ నేతలకు అవమానం జరుగుతుందన్న ఫీలింగ్ లో హనుమంతరావు ఉన్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. రాష్ట్ర నాయకత్వం స్పందించకపోయినా కనీసం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయిన తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అనేది ఆయన ఆవేదన. తమకు జరుగుతున్న అవమానాలను కేసీ వేణుగోపాల్కు చెప్పాలనుకుంటున్నప్పటికీ వీహెచ్కు అపాయింట్మెంట్ దొరకడం లేదట. అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ నుంచి ఇటు ఏఐసీసీలో కీలకంగా ఉండే కేసీ వేణుగోపాల్కు కూడా సమస్యలు చెప్పుకునే వెసులుబాటు లేకుండా పోయింది అనేది పెద్ద ఆయనకు చికాకు తెప్పిస్తోందట. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కూడా చాలాసార్లు ప్రయత్నించారట. తమకున్న అభ్యంతరాలు, ఆలోచనలు చెప్పుకునే వెసులుబాటు లేకుండా పోయిందా అన్న ఆవేదనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం హనుమంతరావు చేసిన ఆందోళనలు అంతా ఇంత కాదు. ఆఖరికి పంజాగుట్టలో విగ్రహ ఏర్పాటుకు అనుమతి వచ్చినప్పటికీ ఆ క్రెడిట్ మాత్రం హనుమంతరావుకు దక్కకుండా దానం నాగేందర్ తన ఖాతాలో వేసుకున్నారట. అప్పటి వరకు ఉద్యమించిన హనుమంతరావుని కాదని దానం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అలాంటి దానంకు కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇవ్వడాన్ని వీహెచ్ జీర్ణించుకోలేకపోతున్నారట. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా పేరున్న హనుమంతరావు ప్రభుత్వ పెద్దలపై చేసిన ఆరోపణలతో పెద్ద దుమారం చెలరేగింది. వరుసగా పార్టీ సీనియర్ నేత నిరంజన్, హనుమంతరావులు పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలపై మీడియాకు ఎక్కడం పట్ల పార్టీలో కొందరు నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలో సీనియర్ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదన్న భావంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్న భావంలోకి రావాలని ముఖ్య నేతలు అంటున్నారు. తమకున్న సమస్యలను చెప్పుకోవడానికి పార్టీ అంతర్గత వేదికల్ని వాడుకోవాలని సూచిస్తున్నారట కొందరు నేతలు.